హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మొన్న ఫిబ్రవరి 1న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ గురించి హైలైట్ చేయడం జరిగింది. అసలు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అంటే ఏమిటి? దీనికి ఎవరు ఎలిజిబుల్? ఏ విధంగా అప్లై చేసుకోవాలి? అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కావున ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు కాకపోయినా ఇంకెవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ 2015 జూన్ 25న ప్రారంభించడం జరిగింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో అప్ టు 6% వరకు సబ్సిడీ కల్పిస్తూ ఈ స్కీమ్ను ప్రారంభించారు. ఇది ఒక క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా లేదా నిర్మించుకోవాలనుకుంటున్నా బ్యాంకు నుండి తీసుకున్న లోన్ యొక్క ఇంట్రెస్ట్లో 6.5% వరకు అంటే 2,67,000 వరకు గవర్నమెంట్ చెల్లిస్తుంది. నెక్స్ట్ 5 yearsలో 2 కోట్ల హౌసెస్ వరకు ఈ స్కీమ్ ద్వారా నిర్మిస్తామని మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యం తక్కువ ఆదాయం కలిగిన వర్గానికి చెందిన కుటుంబాలకి స్థిరమైన గృహాలను అందించే లక్ష్యంతో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్? ఎవరైతే ఈ స్కీమ్కి అప్లై చేయాలనుకుంటున్నారో వారి కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 18 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. కుటుంబంలో ఎవరి పేరు మీద పక్కా ఇల్లు ఉండకూడదు. 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. 18 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారిని ప్రభుత్వం 4 భాగాలుగా విభజించింది. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారిని ఈ కేటగిరీలోకి పరిగణిస్తారు. ఎల్ఐజి లోవర్ ఇన్కమ్ గ్రూప్ 3 లక్షల నుండి 6 లక్షల మధ్య వార్షిక ఆదాయం కలిగిన వారిని ఈ కేటగిరీలోకి పరిగణిస్తారు. MIG-1 అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 1 వీరికి 6 లక్షల నుండి 12 లక్షల మధ్య వార్షిక ఆదాయం ఉండాలి. MIG-2 అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 2 ఈ 12 లక్షల నుంచి 18 లక్షల మధ్య వార్షిక ఆదాయం ఉంటుంది. ఇది కేటగిరీ వైజ్ వారికి ఇచ్చే సబ్సిడీ శాతం. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అండ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్ కేటగిరీకి చెందిన వారికి మాక్సిమం 6 లక్షల వరకు లోన్ పెట్టుకోవచ్చు. వారి ఇంట్రెస్ట్ రేట్లో 6.5% వరకు సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది. అంటే 2,67,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 1 వారు 9 లక్షల వరకు లోన్ పెట్టుకోవచ్చు. 4% వరకు అంటే 2,35,000 వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 2 12 లక్షల వరకు లోన్ పెట్టుకోవచ్చు. 3% వరకు వీరికి సబ్సిడీ లభిస్తుంది. అంటే 2,30,000 వరకు లభిస్తుంది. ఈ స్కీమ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరు ఏ బ్యాంకులో అయితే లోన్ పెడతారో ఆ బ్యాంక్ ద్వారా అయినా అప్లై చేసుకోవచ్చు. లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయినా అప్లై చేసుకోవచ్చు. లేదా CSC సెంటర్స్ అంటే మీ సేవా సెంటర్స్లో నుండి అయినా అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ దీనికోసం ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఏదైనా పర్వాలేదు. ఇన్కమ్ ప్రూఫ్ శాలరీడ్ పర్సన్స్ అయితే Form 16 అండ్ 3 months శాలరీ స్లిప్స్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటే సరిపోతుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్, లాస్ట్ 2 years IT రిటర్న్స్ ఇవన్నీ ఉంటే సరిపోతుంది. మీ దగ్గర ఇవన్నీ ఉన్నట్లయితే మీరు హోమ్ లోన్కి అప్లై చేసుకున్నప్పుడే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్కి కూడా అప్లై చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరో యూజ్ఫుల్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.